హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువును తిరిగి ఎలా ఉపయోగించి సూపర్ యూస్ఫుల్ టిప్తో వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలని లేదు పెద్దవాళ్ళని లేదండి, ప్రతి ఒక్కరి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంటుందండి. అలాగే కొంచెం డ్రై అయినట్లు అనిపిస్తున్నా కానివ్వండి, మీకు సిల్కీ హెయిర్ కావాలి, హెయిర్ ఫాల్ తగ్గుతూ ఉండాలి అనుకుంటే ఈ సింపుల్ చిట్కాని అయితే రెమెడీని ట్రై చేస్తూ ఉండండి. మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని ఒక రెమ్మన అయితే తీసుకున్నాను. దానిలోనే 1 స్పూన్ బియ్యం, అలానే 1/2 స్పూన్ మెంతులను కూడా తీసుకున్నానండి. దీన్ని ఒక నైట్ మొత్తం నానబెట్టేసేసేయండి. నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి స్టెయిన్ చేసేసండి. ఓన్లీ వాటర్ వరకే తీసుకోండి. మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని కనుక కొంచెం వేసేసి ఈ వాటర్తో కనుక మీరు షాంపూతో కనుక హెడ్ బాత్ చేశారంటే మాత్రం ఈ వాటర్ తోటి మీ హెయిర్ అనేది గ్రోతింగ్ ఉంటుందండి. అలానే హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. అలాగే హెయిర్ అనేది మంచి సిల్కీగా అయితే ఉంటుంది. ఈ టిప్ రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకేసారి అమాంతం మన హెయిర్ అయితే పెరిగిపోదండి, కొంచెం అయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే షైనింగ్ అండ్ సిల్కీ కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి క్లే బాక్సెస్ అయితే కొంటూ ఉంటారు కదండి. అయితే ఈ క్లే అంతా వాడేసుకున్న తర్వాత దీన్ని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీన్ని ఈరోజు ది బెస్ట్ రీయూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చానండి. ఫస్ట్ దీన్ని అంతటిని నీట్గా కడిగేసేసి ఒక రోజు మొత్తం ఎండలో ఆరపెట్టేసేసేయండి. ఏం వేయకుండా ఆ రోజు మొత్తం ఎండలో ఆరపెట్టేసి దాని తర్వాత దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటారా, లంచ్ బాక్స్లో పికిల్స్ ఏమైనా ఉంటాయి కదా, మ్యాంగో పికిల్ కానీ పండుమిర్చి పట్టడం పెట్టేటప్పుడు క్యాప్ అనేది కొంచెం టైట్గా ఉండాలి కదండి, లేదంటే ఆయిల్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది కదా. ఇదైతే క్యాప్ చాలా టైట్గా ఉంది, మీరు ఒకసారి పెట్టుకొని చూడండి. క్యాప్ చాలా టైట్గా అయితే ఉంటుంది కాబట్టి మనం పికిల్స్ అని పెట్టుకోవడం చాలా బాగుంటుంది, లీకేజ్ అనేది అవ్వనేవదు. ఊర్లో జర్నీలు చేసేటప్పుడు యాలకులు అలాంటివి కూడా పెట్టుకోవడానికి అయితే హ్యాండ్ బ్యాగ్లో సూపర్గా అయితే పనికొస్తుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి వుడ్ గరిటెలు ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నాం కదండి. ఇవేంటంటే కొంచెం ఈ లైట్ కలర్లో ఉంటాయి కదండి. ఇవేంటంటే మనం రెగ్యులర్గా కర్రీస్కి వాడుతూ ఉన్నాం అనుకోండి, కొంచెం గరిటె కూడా కలర్ అనేది చేంజ్ అయ్యి పసుపు కారం అలా అంటుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం గోడలకి పెయింట్ వేసినప్పుడు రబ్ చేస్తూ ఉంటాం కదా, ఇలాంటి షీట్ ఉంటుంది కదా, ఇలాంటి షీట్ని కనుక తీసుకొచ్చి మనం ఒకసారి ఆ గరిటె ఏదైతుందో ఎల్లో మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనుక రబ్ చేసామనుకోండి నీట్గా అయితే పోతుంది. అలానే దాని నుంచి కొంచెం వుడ్ గరిటెలో ఫంగస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. అలా అప్పుడప్పుడు కనుక ఇలా క్లీన్ చేసుకుంటే ఆ ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా, అలాగే ఎల్లో మార్కులు అవి ఇవి కూడా లేకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి జ్యూస్ ప్యాకెట్స్ కొన్నప్పుడు కొంచెం క్రాస్గా ఉన్నది పైకి పెడతాం, స్ట్రైట్గా ఉన్నది ప్యాకెట్ లోపలికి పెడతాం కదండి. అలాంటప్పుడు ఏమవుతుంది, అడుగున అనేది కొంచెమైనా సరే జ్యూస్ మిగిలిపోతూ ఉంటుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ టైం మీరు క్రాస్గా ఉన్నది లోపలికి పెట్టేసి స్ట్రైట్గా ఉన్నది పైకి పెట్టేశారనుకోండి, అడుగున చుక్క కూడా జ్యూస్ అనేది మిగలకుండా ప్రతి చిన్న బొట్టుతో సహా వచ్చేస్తున్నాడు. ఈ నెక్స్ట్ టైం ఎప్పుడైనా జ్యూస్ ప్యాకెట్ కొన్నట్టు ఈ టిప్ ట్రై చేయండి, మీకు అడుగున కొంచెం కూడా మిగలదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు ఇలాంటి మాయిశ్చర్ అబ్జర్వ్ చేసే ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదండి. మనం బాటిల్ నుంచి తీసి పక్కన పడేస్తూ ఉంటాం అవసరం లేదు కానీ, దీన్ని కనుక మరి ఎక్కువ మన సాల్ట్ అనేది ఊరికే తడితడిగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మీరు ఈ ప్యాకెట్ని కనుక వేసేసారనుకోండి, వర్షాకాలంలో ముఖ్యంగా ఈ ప్యాకెట్ వేసేసారనుకోండి, సాల్ట్ అనేది తడి లేకుండా ఉంటుంది. ఈ ప్యాకెట్ అనేది మాయిశ్చర్ ఏదైనా సరే ఈజీగా అయితే అబ్జర్వ్. ప్లీజ్ అండి, ఇప్పటివరకు చూసారు కదా, ఒకటైనా యూస్ఫుల్గా నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం మిక్సీ వేసినప్పుడు మసాలా కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆ జ్యూస్ అనేది ఖచ్చితంగా అడుగున అని పడిపోతూ ఉంటుంది కదండి. పైన అయితే రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం, అడుగున అనేది పడిపోయినప్పుడు క్లీన్ చేసినా కానివ్వండి మసాలా అనేది కొంచెం అయితే స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు మసాలా స్మెల్ రాకుండా ఉండాలంటే వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్ను కొంచెం అయితే తీసుకొని టిష్యూ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి, ఏదైనా పాత క్లాత్ ఉన్నా ఓకేనండి, ఇక్కడ నేను టిష్యూ పేపర్ వేసాను, పాత క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఒక్కసారి ఇలాగ మొత్తం డిప్ చేసేసి దానిలో వెనిగర్లో ఇలా చుట్టేసేసామో అనుకోండి, ఎలాంటి ఘాటు స్మెల్ వస్తున్నా కానివ్వండి మసాలా స్మెల్ లేకుండా ఉంటుంది. పికిల్ స్మెల్ కూడా కొన్నిసార్లు అని పికిల్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు లేదా మసాలా వేసుకున్నప్పుడు కనుక మీరు ఇలా చేస్తూ ఉన్నారనుకో బ్యాడ్ స్మెల్ ఏదైనా లేకుండా ఉంటుంది. అది గ్యాప్స్లో కూడా ఈజీగా దాన్ని అలాగే పెట్టేసి 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేశారంటే మాత్రం ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, బట్టల సోప్ ఉంటుంది. బట్టల సోప్ని అయితే నేను ఇలా గ్రేటర్తో కొంచెం అయితే తురుముకుంటున్నానండి. అలానే మనం స్నానం చేసి
చేసే సోప్ ఉంటుంది కదా, ఏ సోప్ యూజ్ చేస్తే ఆ సోప్ దాన్ని కూడా కొంచెం అయితే తురిమేసుకొని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనం డోర్ మ్యాట్స్ కానివ్వండి లేదా మసి క్లాత్లు కానివ్వండి వేడి నీళ్ళలో నానబెట్టుకుంటూ ఉంటాం కదా, దానిలో సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వాడుతూ ఉంటాం కదా నానబెట్టుకోవడానికి. ఇన్ కేస్ ఎవరైనా సరే సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఎక్కువ కాస్ట్లీ ఉంది, ఖచ్చితంగా కాస్ట్ అయితే ఉంటుంది కదండి. మసి క్లాత్లకి అలాగే డోర్ మ్యాట్స్కి అంత కాస్ట్లీ సర్ఫ్ వాడడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారే అనుకోండి, సేమ్ ఈ రెండింటిని తురిమేసి మిక్సీకి వేసిన తర్వాత ఆ పౌడర్ అయితే ఏదైతే వస్తుందో వాటర్లో ఇలాగే సేమ్ నానపెట్టేసుకొని మసి క్లాత్లు కానీ డోర్ మ్యాట్స్ కానీ పెట్టేసుకున్నారనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎలా క్లీన్ అవుతాయి అనే అనుమానమే అవసరం లేదని చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలానే మంచి వాసన, మనం నార్మల్ సోప్ కూడా కలిపాం కాబట్టి మంచి వాసన అయితే వస్తుంది. సర్ఫ్ లిక్విడ్ ఎక్కువ కాస్ట్లీగా అవుతుంది, అలా మసి క్లాత్కి ఇంత అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. అండ్ సేమ్ అదే వాటర్లో కొంచెం కనుక హార్పిక్ వేసేసి మనం టైల్స్ ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఎంత రెగ్యులర్గా మాప్ పెట్టినా కానివ్వండి, ఈ కార్నర్స్లో అనేవి కొంచెం అయితే మనకి కొంచెం నల్లగా అనిపిస్తూ ఉంటుంది కదా అని, అలాంటప్పుడు సేమ్ అదే సోప్ వాటర్ని కనుక దానిలో కొంచెం హార్పిక్ వేసేసి ఈ కార్నర్స్ అనేవి నీట్గా క్లీన్ చేసామనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. యాక్చువల్గా సర్ఫ్ అండ్ లిక్విడ్ కూడా వేసి కొంచెం హార్పిక్ వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, బట్ అవి రెండు ఖచ్చితంగా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇలా ఈ వాటర్తో కనుక వేసి కూడా క్లీన్ చేశారనుకోండి కార్నర్స్ అనేవి నీట్గా క్లీన్ అయిపోతుంది. అలా వేసేసి ఒక 15 మినిట్స్ పాటు వదిలేసండి. 15 మినిట్స్ తర్వాత ఇలా పాత బ్రష్ కానివ్వండి లేదంటే ఎక్కువ ఉంది అనుకోండి ఆ కార్నర్లో మురికి అనేది, స్టీల్ స్క్రబ్బర్తో కనుక నీట్గా క్లీన్ చేస్తే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నింటినీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా